వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 భౌతిక శాస్త్రం యొక్క తదుపరి 21 లైన్ ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ఏపీడిఎస్సి 2025 జీకే గ్రూప్స్. ఫస్ట్ క్వశ్చన్, శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము, ఇది ఏ నియమానికి సంబంధించినది? శక్తి పరిరక్షణ చట్టం. ఆన్సర్. రెండో క్వశ్చన్, ఫ్యూజ్ వైర్ ఏ లోహంతో తయారు చేయబడింది? ఆన్సర్, టిన్ మరియు సీసం. మూడో క్వశ్చన్, ఒక వస్తువు కదలికలో మార్పు లేకపోతే దానిపై ఉన్న నికర శక్తి విలువ ఎంత అవుతుంది? ఆన్సర్, 0. నాలుగో క్వశ్చన్, విద్యుత్ బల్బులో ఉపయోగించే వాయువు ఏది? ఆన్సర్, ఆర్గాన్. ఫిఫ్త్ క్వశ్చన్, విద్యుత్ వాహకత దేనిపై ఆధారపడి ఉంటుంది? పదార్థంపై. ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలు? ఆన్సర్, రేఖాంశ తరంగాలు. సెవెంత్ క్వశ్చన్, లెన్స్ శక్తి యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? డయోప్టర్. శూన్యంలో కాంతి వేగం విలువ ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. నైన్త్ క్వశ్చన్, భూమిపై దాని బరువుతో పోలిస్తే చంద్రునిపై ఒక వస్తువు బరువు విలువ ఎంత? 1/6. 10th క్వశ్చన్, పని యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? జౌల్. 11th క్వశ్చన్, ఘన పదార్థాలలో ధ్వని వేగాన్ని ఏది ప్రభావితం చేస్తుంది? ఆన్సర్, సాంద్రత మరియు స్థితిస్థాపకత. 12th క్వశ్చన్, అయోనిక్ సమ్మేళనాలు ఏ రకమైన బంధం ద్వారా ఏర్పడతాయి? ఆన్సర్, స్థిర విద్యుత్ ఆకర్షణ. 13th క్వశ్చన్, కనిష్ట ప్రతిబింబ కోణం కోసం ఏ నియమం వర్తిస్తుంది? స్నెల్ నియమం. వాయు పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? బేరోమీటర్. నీటి సాంద్రత 4 డిగ్రీల C వద్ద ఎందుకు గరిష్టంగా ఉంటుంది? హైడ్రోజన్ బంధం వల్ల. 16th క్వశ్చన్, వోల్టేజ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఆన్సర్, వోల్ట్. 17th క్వశ్చన్, సాపేక్షత సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చారు? ఆన్సర్, ఐన్స్టీన్. గెలీలియో ఏమి కనుగొన్నాడు? ఆన్సర్, జడత్వ నియమం. రేడియోధార్మిక మూలకంలోని ఏ కణం అత్యధికంగా చొచ్చుకుపోగలదు? ఆన్సర్, గామా కిరణాలు. 20th క్వశ్చన్, నీటితో నిండిన గ్లాసులో చెంచా ఎందుకు వంకరగా కనిపిస్తుంది? కాంతి వక్రీభవనం కారణంగా. Thank you. Please subscribe my channel.